పోతున్నా వాస్తవంగా సుమారు 20 సంవత్సరాలు అయి ఉంటుంది. శివ సినిమా అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ శివ సినిమాకి నేను పత్రికా రంగం నుంచి ఒక రివ్యూ రాయడం జరిగింది. తర్వాత మీడియా మిత్రులతో కలిసినప్పుడు ఆ విషయాలు ముచ్చటించుకుంటాను. ఆ రివ్యూ రాసినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా మంచి రివ్యూకి గుర్తింపు పడింది. అప్పుడు సినిమాలంటే ఒక పద్ధతిలో అప్పట్లో సెన్సేషన్, అది ట్రెండ్ సెట్టర్. దాని గురించి చెప్పినప్పుడు నేను అనుకున్నాను సినిమా ఇట్లా ఉంది ఇలా ఉంది, మనకి తోచిన విషయాలు రాయడం అది జరిగింది. నిర్మించబడిన ఇంటెలిజెంట్ ఇడియట్స్ అనే సినిమా ఇవాళ లోగో లాంచ్ మా చేతుల మీద జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తా ఉన్నారు సినిమా చాలా కష్టపడి తీసామని చెప్పి. అలాగే ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లకి, క్రూ అందరికీ, డైరెక్టర్ బాలాజీ గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రియేషన్స్ రెండు కలిపి ఓ శరద్, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రమ్య ఇంతమంది ప్రొడ్యూసర్లు కలిపి ఒక సినిమా చేస్తున్నారు. దట్ ఈజ్ ఇంటెలిజెంట్ ఇడియట్స్. వీళ్ళు ఈ టైటిల్ పెట్టినప్పుడే డెఫినెట్గా ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఇంటెలిజెన్స్ అనేది బయటపడింది. ఒక రీచ్ అయ్యే టైటిల్ అందరికీ కూడా. బయట నలుగురు హీరోలదే 4 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ గెటప్స్ ఇస్తూ ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఒక స్ట్రైకింగ్ పాయింట్ తీసుకురాగలిగారంటే డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ సినిమా బాగా ఆడి ఈ 5 ప్రొడ్యూసర్లు కంటిన్యూగా ఈచ్ పర్సన్ ఒక్కొక్క సినిమా చొప్పున సంవత్సరానికి 5 సినిమాలు తీసేటట్టు వీళ్ళు ఉండి, అలాగే డైరెక్టరు ఆ స్టిల్స్ కానీ అది కానీ చూస్తా అంటే డెఫినెట్గా అది ఆ కాన్సెప్ట్ అదంతా డైరెక్టర్దే అన్నట్టు కనిపిస్తుంది. బాలాజీ తను కానీ, అలాగే ఇడియట్తో మనకు రవితేజ వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో ఈ ఇంటెలిజెంట్ ఇడియట్స్తో ఈ హీరో వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యి యూనిట్ మొత్తం కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ బాలాజీ గారి గురించి చెప్పాలండి. తనతోటి కలిసి సశేషం మూవీ చేశాను నేను, అండ్ దానికి స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అండ్ దెన్ ఆఫ్టర్ నేను మూవీస్ సెకండ్ మూవీ గురించి నా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు అండ్ బాలాజీ గారు ఈ స్క్రిప్ట్ తోటి కలిశారు. అండ్ ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత అనిపించిందండి, అంటే ప్రజెంట్ ట్రెండ్ ఏది ఫాలో అవుతుందో, అంటే నేను ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూస్ ఈవెన్ హ్యాకింగ్ కానివ్వండి, సీసీ క్యామ్స్ కానివ్వండి, ప్రస్తుతం యూత్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దేంతో నడుస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఒక లైన్ చెప్పడం జరిగింది. అండ్ అది విన్న తర్వాత ఐఎమ్ రియల్లీ నాకు చాలా మంచి స్క్రిప్ట్ అనిపించిందండి. దాంతో నా ఫ్రెండ్ శ్రీకాంత్ ద్వారా ప్రొడ్యూసర్ గారిని కలవడం జరిగిందండి. అండ్ వాళ్ళకి ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఆ లైన్ నమ్మి, డైరెక్టర్ గారిని నమ్మి, పూర్తిగా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి వాళ్ళ వంతుగా ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారండి. అలాగే మా టీమును కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళ సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి. This is my first Telugu movie. I hope that मुझे अच्छा रिस्पॉन्स मिले and hope for the best. And
this is my whole team. These people are very good, very nice. And jab starting mein aayi that I just feel like home, that it is my home. Like nothing like I'm outside the place and all that. అంటే ఎక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అంటే బడ్జెట్ అనేది కాకుండా ఏది కాకుండా ప్రతిదీ కూడా ఎక్స్ట్రా అంటే క్వాలిటీ కావాలని చెప్పేసి వీళ్ళు చాలా బాగా చేశారండి. దానికి వీళ్ళు ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి అన్నయ్య వీరభద్రం అన్నయ్య, ఫస్ట్ మీ సినిమాకి నేను వచ్చానన్న వేషం కోసం. సో ఇవాళ మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రసన్న గారు, తర్వాత ఈ విషయం బాలాజీ వచ్చేసి ఫస్ట్ అంటే శేఖర్ బాలాజీ మనతో ఫ్రెండ్స్ యాక్చువల్గా. సో ఈ స్క్రిప్ట్ ఫస్ట్ చెప్పినప్పుడు బాలాజీ మనతో చాలా కాన్ఫిడెంట్గా ఉండే, అంటే కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్ అని అందరూ చెప్తారు కానీ దీంట్లో సినిమా నిజంగా మ్యాటర్ ఉంది. ఆ విషయానికి వస్తే సప్తగిరి గిరన్న మంచి వేషం. ఓకే, వేదిక రెండు ఇంటెలిజెంట్ ఈడియట్స్ ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనేటటువంటి మీనింగ్కి అక్షరాల 100% కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇందులో అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇంటెలిజెంట్సే, కాకపోతే బిహేవియర్ అనేటటువంటిది ఒకటి ఏంటంటే ఈడియాటిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో దీన్ని అంతర్లీనంగా మనకి పాయింట్ ఉంటుంది, స్టోరీలో టచ్ చేసాము మొత్తం అంతా. సో బిఫోర్ దట్ 90% ఆఫ్ ద మూవీ కంప్లీట్ చేసాము.